నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన అరుణ శ్రీకాంత్ వ్యవహారంపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. విచారణ కొద్దీ కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజురోజుకు ఈ కేసు మలుపులు తిరుగుతూ ఉండడంతో ఎవరి పేర్లు బయటకొస్తాయోనన్న ఆందోళన అధికారులకు పట్టుకుంది. ఇదే సమయంలో ఓ స్టేషన్ పరిధిలో ముగ్గురు అరుణ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ, ఏఎస్పీ ఆధ్వర్యంలో రహస్యంగా విచారణ చేస్తున్నారు. పోలీస్ శాఖలోని అరుణ సానుభూతి పరుల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఇద్దరు ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ ని కూడా అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. గూడూరుకు చెందిన ఓ విద్యా సంస్థల చైర్మన్ కి అరుణ తరచూ కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అరుణ వ్యవహారంలో సంచలనం కలిగిస్తున్న సమయంలో గుంటూరు రేంజ్ ఐజీ నెల్లూరుకు వెళ్లనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. శ్రీకాంత్ అరుణ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అరుణను అరెస్టు చేసిన తర్వాత ఆమె బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పోలీసులకి ఫిర్యాదు చేస్తున్నారు. అరుణ తమను ఏ విధంగా మోసం చేసింది, ఇబ్బంది పెట్టిందనే విషయాలని పోలీసులకు పూసగుచ్చినట్లు వివరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అరుణని ఒక బిల్డర్ని బెదిరించి అక్రమంగా ఫ్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించుకుందన్న అభియోగాల నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసిన తరువాత కోవూరు చెందిన దాదాపు 21 మంది గిరిజనులు కోవూరు పోలీస్ స్టేషన్లో అరుణ పైన ఫిర్యాదు చేశారు. ఆ కేసు జరుగుతున్న క్రమంలోనే నాయుడుపేటకు సంబంధించిన ఓ శ్రీనివాసులు అనే వ్యక్తి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ తనను హింసించింది, తనపై అక్రమంగా SC/ST కేసు నమోదు చేసింది, ఆమె చేసిన అవినీతి అక్రమాలకి అడ్డు తగులుతున్నానని, ఆమె చేసిన పనులను వ్యతిరేకిస్తున్నానని తనపై అక్రమంగా కేసు పెట్టించిందంటూ అతను ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అరుణ వ్యవహారంపై జిల్లా పోలీసులు సీరియస్గా దృష్టి పెట్టారు. అరుణ అనుచరులతో పాటు ఎవరైతే శ్రీకాంత్ జిల్లా సెంట్రల్ జైలు, ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్ యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వారిపైన ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే శ్రీకాంత్ అనుచరులుగా ఉన్న జగదీష్తో పాటు భూపతి, మరొక వ్యక్తిని ముగ్గురిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి ద్వారా మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వారిని గంజాయి కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరుణను కూడా A4 నిందితురాలుగా చేర్చినట్లు మనకి ప్రధానంగా సమాచారం అందుతుంది. అయితే ఈ వ్యవహారంతో అరుణ వ్యవహారాన్ని ఒక్కొక్కటిగా పోలీసులు కూపీ లాగుతున్నారు, లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏపీఎస్పీ బెటాలియన్కి సంబంధించి 2 కానిస్టేబుల్ ఉన్నారు. వారు కూడా అరుణతో సన్నిహితంగా ఉండడం, అలాగే అరుణ చెప్పే పనులు ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయో వాటన్నిటిలో కూడా వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్ ఇన్వాల్వ్ అయ్యారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి ద్వారా అరుణ ఏ కేసులో ఇన్వాల్వ్ అయింది, ఎక్కడెక్కడ దందాలు చేసింది, ఎక్కడైనా సుపారీ హత్యలు ఉన్నాయా అనే కోణంలో కూడా నేరుగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో రహస్య విచారణ జరుగుతున్నట్లు మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఒకటి కాదు, జిల్లా వ్యాప్తంగా అరుణకు సంబంధించిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో, దందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వారిని ఏ విధంగా అరుణ మోసం చేసింది, ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందనే విషయాలను కూడా పోలీసులు దర్యాప్తు చేసినట్టు పరిస్థితి. అయితే ఈ వ్యవహారం నడుస్తున్న క్రమంలో ఏదైతే అరుణ వ్యవహారం ఎక్కువగా హైలైట్ అయిన క్రమంలో శ్రీకాంత్ను కూడా జిల్లా సెంట్రల్ జైలు నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైలుకి తరలించారు. సో అక్కడికి తరలించిన తరువాత ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకట్, NTV, నెల్లూరు నుంచి.